ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ఎపిఎస్సీలకు రాసిన పత్రిక ఎవరైనా తీసి చదవండి. దేవుని ఎపిఎస్సీ పత్రిక పరిశుద్ధాత్మను వచనం, అధ్యాయం కూడా చెప్పమ్మా ఒకసారి. ఎఫెసీయులకు ఎపిఎస్సీలకు రాసిన రాసిన పత్రిక పత్రిక 4వ అధ్యాయము 30వ వచనమండి. ఎపిఎస్సీ పత్రిక 4:30. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దేవ్ చూడండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినము వరకు మీరు ఆయన యందు ముద్రింపబడి ఉన్నారు అని చెప్పాడు. పరిశుద్ధాత్మని స్వయంగా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకి భూమి మీదకి పంపబడిన పరిశుద్ధాత్మని నువ్వు దుఃఖపెడతావని కాదు. నువ్వు ఏడిపిస్తావని కాదు. నువ్వు బాధపరుస్తావని కాదు. ఆ పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అయి ఉన్నాడు. ఆయనకొక వ్యక్తిత్వం ఉంది. ఆయనకంటూ బాధ ఉంది. ఆయనకంటూ సంతోషం కూడా ఉంటుంది. దేవుడు ఎప్పుడు దుఃఖపడుతున్నాడో, దేవుని ఆత్మ ఎప్పుడు బాధపడుతున్నాడో అది నువ్వు తెలుసుకోవాలంటే, దేవుని ఆత్మ నన్ను బట్టి దుఃఖపడుతున్నాడు ఈ విషయంలో అని నువ్వు తెలుసుకోగలిగినంత ఆత్మ, ఆత్మ నింపుదల నీలో లేకుండా అది జరగని పని. దేవుని యొక్క ఆత్మ నింపుదలతో ఎప్పుడైతే ఉన్నాడో, దేవుని యొక్క ఆత్మ నింపుదల లేని రోజుల్లో నేను దేవుని ఆత్మని చాలా దుఃఖపరిచాను అంటూ ఎన్నెన్నో జ్ఞాపకం వచ్చినాయి అపోస్తలుడైన పౌలుకి. అందుకే అనుభవ రీతిగా దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకండి. ఆయన దుఃఖపడతాడో ఇండైరెక్ట్‌గా నేను ఆయనని ఎంతో దుఃఖపరిచిన వ్యక్తినే. ఆయన నన్ను బట్టి చాలా దుఃఖపడ్డాడు. అయితే పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా దుఃఖపడతాడు. పరిశుద్ధాత్మని మనలో చాలా మందిమి దుఃఖపరుస్తున్నట్లయితే ఆయన దుఃఖపడుతున్నట్టు నీకేమైనా తెలుస్తుందా? ఆయన నిన్ను బట్టి బాధపడుతున్నట్టు నీకేమైనా తెలుస్తుందా? ప్రియులరా, పరిశుద్ధాత్ముడు పెద్ద పెద్ద పొరపాట్లేవో చేయక్కర్లేదు. నువ్వు ఆయన దుఃఖపడటానికి. నువ్వు ఆయనను దుఃఖపెట్టడానికి పెద్ద పెద్ద పొరపాట్లు అస్సలు చేయక్కర్లేదు. చిన్న చిన్న పొరపాట్లు నువ్వు చేస్తే చాలు. ఆయన ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన చాలా దుఃఖపడతాడు. ఆయన దుఃఖపడని విషయం అంటూ ఏది ఉండదు. ప్రతి చిన్న విషయంలో కూడా లోపంతో కూడిన ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన దుఃఖపడతాడు. ఈరోజు బైబిల్‌లో ఎక్కడ ఏది చూసినా చిన్నది, చిన్నది అన్న మాట చాలా చోట్ల రాయబడి ఉంది. చాలా సందర్భంలో బైబిల్ మొత్తానికి చిన్నది, చిన్నది అన్న మాట చాలా ఎక్కువగా ఉంటది. పెద్దది, పెద్దది అన్న మాటలు కూడా మనకి బైబిల్‌లో ఆ పదాలు కనిపిస్తా ఉంటాయి. చిన్నది అన్న పదం కానీ, పెద్దది అన్న పదం కానీ, సమాధి మీద ఉండిన పెద్ద రాయి అన్నాడు. సమాధి మీద ఉండిన పెద్ద రాయి, పెద్దది అన్న మాట బైబిల్‌లో వ్రాయబడి ఉంది. చిన్నది అన్న మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ప్రియులారా, పెద్ద పెద్ద లోపాలతోనూ, పెద్ద పెద్ద పొరపాట్లు ఏవైనా చేస్తేనే ఆయన దుఃఖపడతాడులే. నేనేమి ఆయన దుఃఖపెట్టలేదే. నేనేమి ఆయన బాధ పెట్టలేదే. ఇంత చిన్న విషయానికే ఆయన ఏడుస్తాడా? ఇంత చిన్న విషయానికే ఆయన బాధపడతాడా? అని అనుకుంటావు కానీ, ఆయన చిన్న చిన్న విషయాలలోనే బాధపడతాడు. ఈరోజు ఆయన చిన్న చిన్న విషయాలలో బాధపడతాడనటానికి ఉదాహరణకి ఒక మాట చెప్తాను. నీ కంట్లో పెద్ద రాయొచ్చి పడలేదు కదా! నీ కంట్లో ఇంకా అర్థమయ్యే మాటలో చెప్తున్నాను. పెద్ద రాయేది వచ్చి పడలేదు కదా! ఒక మాటలో చెప్పాలంటే రాయిని పల్లెటూరులో బెడ్డి అని కూడా అంటారు. రాయి బెడ్డి అని కూడా అంటారు. అంటే అర్థమయ్యే విధంగా చెప్తున్నానంతే. నీ కంట్లోనికి పెద్ద రాయొచ్చి పడితే, ఓ అటు ఇటు గిలగిల్లాడిపోవచ్చు.
చిన్న నలుసే పడింది కదా! చిన్న నలుసు పడిన దానికే ఎందుకు గిలగిల్లాడిపోతున్నావు? చిన్న నలుసే పడిన దానికి ఎందుకు ఎక్కడికక్కడ బ్రేక్ అయిపోయి మనిషివి కూర్చుని పోతున్నావు? కదలలేకపోతున్నావు. నడవలేకపోతున్నావు. చురుకుదనంతో ఉండలేకపోతున్నావు. దేనిని గూర్చి కూడా ఆలోచించలేకపోతున్నావు ఆ టైంలో. ఒక్క చిన్న నలుసు, ఒక్క చిన్న నలుసే నిన్నేం చేసిందంటే, నీ బాడీ అంతటిని కంట్రోల్ చేసింది. నీ దృష్టి దేని మీద లేకుండా చేసేసింది. నీ తలంపులు, ఆలోచనలన్నీ కూడా ప్రియులారా, నీ కంట్లో పడిపోయిన నలుసు ఎలా వస్తదా? బయటికి ఎలా వస్తదా? కన్ను చూడలేకపోతున్నాను. కన్ను ఎర్రగా మారిపోతుందని నలిపేస్తా ఉంటే, అది ఎలా వస్తదా? అని ఎక్కువగా దాని గురించి ఆలోచించే ప్రయత్నాల్లోనే ఉంటాం. దేవుని పరిశుద్ధాత్ముడు దుఃఖపడటానికి కూడా పెద్ద పెద్ద ఏవీ చేయక్కర్లేదు. నీ కంట్లో నలుసు పడింది అది ఎంత చిన్నదంటే, కంటికి కూడా కనబడనంత చిన్న నలుసు నీ కంట్లో పడితే, నీకు ఎంత బాధుందో. చిన్న చిన్న విషయాలలో పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు అని చెప్పడానికి అందులో ఇంక ఏ సందేహం కూడా లేదు. ప్రియులారా, ఎన్నో విషయాలలో తరచుగా నువ్వు దేవుణ్ణి బాధపెడతానే వచ్చావు. దేవుడు నిన్ను చాలా ఓర్చుకున్నాడు. నిన్ను కొన్ని సంవత్సరాల నుంచి ఓర్చుకుంటున్నాడు. నిన్ను దేవుడు కొన్ని నెలల నుంచి ఓర్చుకుంటున్నాడు. ఆయన నీ జీవితంలో ఏం చేయలేడని దారి తప్పిపోతున్నావు. ఆయన నీ జీవితంలో ఇంతకు ముందర ఏ కార్యం చేయలేదా? నువ్వు ఎందుకు సొమ్మసిల్లిపోతున్నావు? నువ్వెందుకు దిగజారిపోతున్నావు? నువ్వనుకున్నదేదైనా అవ్వకపోతే ఎందుకు నువ్వు కలవరపడిపోతున్నావు? ఎందుకు చిన్న చిన్న విషయాలలోనే పెద్ద పెద్ద మాటలు వదిలేస్తున్నావు? దేవుడి మీద కూడా గొడవాడే వ్యక్తులుంటారు. దేవుడి మీద కూడా దేవుని ఎదుట కూడా మొఖాన్ని మార్చుకునే వ్యక్తులుంటారు. ఒక మనుషుడి దగ్గరే నీ మొఖం బాగుండట్లేదు. ఇక దేవుడి దగ్గర ఇంకెంత మార్చుకుంటున్నావో నువ్వు. మొఖం మొఖ తీరువు మార్చుకోకు. నీ మొఖ తీరువు మారాలి. నీ ముఖ కవళికలో మారాలి. మార్చుకోవడం వచ్చింది గానీ, మార్చుకోవడం రాలేదు. ఏడుపుగొట్టు మొఖం దానిలాగా ఉంటావు ఎప్పుడు చూసినా. ఏడుపుగొట్టు మొఖంలాగే ఉంటావు. నీ మొఖంలో చిన్నదానికి, పెద్దదానికి ఏడుపొకటే తక్కువ. దేవుడికి స్తోత్రం. చిన్నదానికి, పెద్దదానికి ప్రియులారా చాలామంది మొఖం మార్చేసుకుంటా ఉంటారు. చిన్నదానికి, పెద్దదానికి. ఈరోజు ఏదైనా జరగకపోతే చాలు పెద్ద పెద్ద మాటలు వదిలేస్తున్నాం. మొఖం మార్చేసుకుంటున్నాం. మొఖం ఎర్రగా మారిపోతుంది. నీ మొఖం ఎర్రగా మారిపోతుంది. తెల్లగా ఉన్నవాళ్ళదేమో ఎర్రగా మారిపోతుంటది కందిపోయినట్టు. నల్లగా ఉన్నవాడిదేమో ఇంకా నల్లగా మారిపోతుంటది. అంతే. నల్లగా ఉన్నవాడిదేమి తెల్లగా మారిపోదు. తెల్లగా ఉన్నవాళ్ళదేమి నల్లగా మారిపోదు. తెల్లగా ఉన్నవాళ్ళది కందిపోయినట్టు ఇంకా ఎర్రగా మారిపోతుంటది. ఆళ్ళ మొఖం బాగోకపోతే. నల్లగా ఉన్నవాడి మొఖం ఇంకా నల్లగానే మారిపోతుంటది. దేవుడికి స్తోత్రం. మొఖం మార్చేసుకుంటున్నావు. కార్యం జరగకపోతే కృంగిపోతున్నావు. నీ మనసులోనే ఎన్నెన్నో అనేసుకుంటున్నావు నువ్వు దేవుణ్ణి. నువ్వు చాలా అనుకుంటున్నావు. ఎన్నాళ్ళ నుంచి నిన్ను ఓర్చుకుంటున్నాడో దేవుడు. మనుషుల దగ్గర మార్చుకుంటమే, దేవుడి దగ్గర కూడా మార్చుకుంటమే నీ మొఖం. చిన్నదానికి మార్చుకుంటమే, పెద్దదానికి మార్చుకుంటమే. మనుషుడి దగ్గరే చూస్తుంటుండా చూస్తుంటుండగా మనుషుడి దగ్గరే నీ మొఖ తీరువు మార్చుకునే మొఖ తీరువైతే, దేవుడి దగ్గర ఇంకెంత మార్చుకుంటున్నావో. కనబడే మనుషుడి ఎదుటే నీ మొఖం బాగుండట్లేదు. కనబడని దేవుని ఎదుట ఇంక నీ మొఖం ఎలా పెట్టుకున్నావన్నదే అది నీకే తెలియాలి. దేవుని పరిశుద్ధాత్మని మనలో చాలా మందిమి దుఃఖపెట్టేస్తున్నాం. చిన్న చిన్న విషయాలలో కూడా దేవుని యొక్క ఆత్మని చాలా దుఃఖపెట్టేస్తున్నాం.
నువ్వు పెద్ద పెద్ద ఏయో నేను చేయలేదనుకుంటున్నావు. చిన్న చిన్న విషయాలే చాలు. బైబిల్‌లో ఎక్కడ చూసినా ప్రియులారా, బైబిల్‌లో ఎక్కడ చూసినా చిన్నదానికి ఒక చాలా పెద్ద ప్రాముఖ్యత ఉంది. అది లోపమైనా, అది మంచైనా, చెడ్డైనా. చిన్నదానికి చాలా ప్రాముఖ్యతనిచ్చాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. పెద్ద పెద్దయి ఏం చేయక్కర్లొద్దు. చిన్నదే చాలు ఆయన దుఃఖపడటానికి. నువ్వొక చిన్న మంచి పని చేసినా సరే, ఆయన ఎంత సంతోషిస్తాడో. నువ్వు చిన్న పొరపాటు చేసినా సరే, నీలో చిన్న లోపమున్నా సరే, ఆయన నీ విషయంలో అంతే దుఃఖపడతాడు అని చెప్పడానికి సందేహం లేదు. ఒకరోజు ఒక ఆమె నా దగ్గరికొచ్చి, "ప్రార్థన చేయండి. రాత్రంతా నిద్ర లేదసల" అనంది. ఎందుకు నిద్ర లేదు అని అడిగితే, పేను గుట్టేసింది. ఏం గుట్టేసిందంట? తలంతా పేనే గుట్టేసింది నాకు. అందుకు నిద్ర లేదు అంది. చిన్న పేను రాత్రంతా నిద్ర లేకుండా చేసింది. చిన్న పేనే, పెద్దదేం కాదు. చిన్న నలుసు కంట్లో పడ్డ చిన్న నలుసు నిన్ను ఎలాగైతే కంట్రోల్ చేసిందో, నిన్ను కదలకుండా, లేవకుండా ఎలా చేసిందో, చిన్న పేను నిద్ర పట్టకుండా చేసింది. చిన్న లోపంతో, చిన్న పొరపాటుతో నువ్వు పరిశుద్ధాత్మని గనక నువ్వు దుఃఖపెడితే, పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపించలేడు. పరిశుద్ధాత్మనే గనక నువ్వు దుఃఖపెడితే, పరిశుద్ధాత్ముడు నీ గురించి, నీ విషయంలో చేయబోయే కార్యాల గురించి ఆలోచించే కంటే, అసలు నన్నెందుకు దుఃఖపెడుతున్నాడు అనే దాని కోసం ఎక్కువగా ఆలోచనలో ఉంటాడు. కంటిలో నలుసుపడ్డ నీకు ఏ ఇష్టమైన ఆహార పదార్థం తీసుకొచ్చినా, ఆ టైంలో దాన్ని తృణీకరిస్తావు. కంట్లో పడ్డ దాని కోసమే ఎలా ఆలోచిస్తావో, నీ జీవితంలో ఆయన చేయబోయే అనేకమైన కార్యాల గురించి ఆలోచించటం పక్కన పెట్టి, అసలు నువ్వు నన్నెందుకు దుఃఖపెడుతున్నావు? నన్నెందుకు దుఃఖపెడుతున్నాడు? నన్నెందుకు దుఃఖపరుస్తుంది అని నిన్ను బట్టి చాలా దుఃఖపడతాడు. ఈ మాటలు వింటుంటుండగా నీకేమనిపిస్తుందో నాకు తెలీదు. తలలో ఉన్న చిన్న పేనే నిద్ర లేకుండా చేస్తే, కంట్లో పడ్డ చిన్న నలిసే మనిషిని కదలకుండా, మెదలకుండా చేస్తే, నువ్వు దేవుని యొక్క ఆత్మని దుఃఖపెడతా ఉంటే చిన్న చిన్న విషయాల్లో గాని, పెద్ద పెద్ద విషయాల్లో కానీ, నీ విషయంలో దేవుడు ఎలా కదులుతాడు, దేవుడు నిన్ను ఎలా నడిపిస్తాడో, దేవుని యొక్క చిత్తం నీ ఎడల ఎలా జరుగుతుంది, నువ్వు ఆలోచించుకుంటే గనక ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసినా చిన్నదానికి దేవుడు ఎంతో ప్రాముఖ్యతనిచ్చాడు. ఈరోజు ఈ దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అనేటువంటి ఈ అంశంలో వచ్చేటువంటి అంశం చిన్నది అనే అంశం కూడా వస్తది. ఆ అంశంలో ఉన్న అంశం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అనే అంశంలో ఉన్న అంశం చిన్నది అనే అంశం గురించి మనం మాట్లాడుకుంటాం. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి లూకా సువార్త 12వ అధ్యాయం 32వ వచనాన్ని గనక చదివితే అక్కడ ఈ విధంగా రాసుంది. చదివేసిన వాళ్ళు మ్యూట్‌లోకి వెళ్ళిపోవాలి. ఫాస్ట్‌గా చదవాలి. కాస్త చురుకుగా చదవాలి. లూకా సువార్త 12, చిన్న మంద 32. హ్మ్. భయపడకుడి, మీకు హ్మ్. రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. చిన్న మంద భయపడకుడి. మీకు రాజ్యం అనుగ్రహించటానికి మీ తండ్రికి ఇష్టమై ఉంది అనన్నాడు. పెద్ద మంద అనలేదు. చిన్న మంద అనే అన్నాడు. ఆయన చిన్న మందకిచ్చిన ప్రాముఖ్యత ఇంత అంత ప్రాముఖ్యత కాదు. ఆయన ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న స్థలములో నేనుంటానని చెప్పినటువంటి దేవుడు చిన్న మందకే ఇచ్చిన ప్రాముఖ్యత ఇంత అంత ప్రాముఖ్యత కాదు. ఆయన ఇచ్చినటువంటి ఈ ప్రాముఖ్యతను చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. చిన్నదాన్ని చూసి ఎవరైనా తక్కువ చూపు చూసి, చిన్న స్థితిని చూసి నిన్ను తృణీకరించి పక్కన పెట్టొచ్చు. నువ్వు చిన్నవాడివని నిన్ను పక్కన పెట్టొచ్చు. కానీ చిన్నవాడివైనా, నువ్వు పెద్దవాడివైనా, నీ స్థితి చిన్న స్థితే అయినా, నీ స్థితి పెద్ద స్థితే అయినా, నువ్వు ఎవరివైనా, నువ్వు ఏమై ఉన్నా, కానీ దేవుడు మాత్రం నిన్ను లక్ష్యపెడుతున్నాడు.
ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న స్థలములో నేనుంటానని చెప్పాడు. ప్రియులారా, నోవాహు ఏకంగా 100 సంవత్సరాలు కష్టపడ్డాడు. చాలామంది 120 సంవత్సరాలు కష్టపడ్డాడని అనుకుంటారు కానీ, ఆయన 100 సంవత్సరాలు సువార్త సేవ పరిచర్యలో కష్టపడ్డాడు. కానీ ఒక్క ఆత్మ కూడా రక్షించబడలేదు. ఎన్ని సంవత్సరాలు కష్టపడినటువంటి వాడి ప్రయాస, ఓడ కట్టిన ప్రయాస, ఒకటవ అంతస్తుగాను, రెండవ అంతస్తుగాను, మూడవ అంతస్తుగాను అతను నిర్మించినటువంటి ఓడ నిర్మాణం చాలా ఆశ్చర్యం. అయితే ఓడలోకి ఒక్కరు కూడా బయట వ్యక్తులు రాలేదు. ఎంతో ప్రయాసపడ్డాడు. కానీ ప్రియులారా, చిన్న మందలోనే ఆయన పెద్ద పెద్ద కార్యాలు చేస్తాడు. చిన్న మందతోనే ఆయన పెద్దదాన్ని స్టార్ట్ చేస్తాడు. పెద్దదనేది ఉందంటే అది చిన్నదానితోనే ఆరంభమవుతుంది. చిన్నది లేకుండా ఎప్పుడూ పెద్దది లేదు అని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకు చిన్నదే చాలా ప్రాముఖ్యమైంది. చిన్నదానికి అంత ఇంపార్టెంట్ ఇచ్చాడు దేవుడు. బైబిల్‌లో ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియులారా, అది లోపమే కానీ, అది మంచైనా, చెడ్డైనా దేవుడు మాత్రం చిన్నదానికి చాలా ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇచ్చాడని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. చిన్న మాట వలన నీ గుమ్మం మెట్టు ఎక్కలేని వాళ్ళు ఎంతోమందున్నారు. చిన్న మాటే, పెద్ద మాట ఏమీ నువ్వు మాట్లాడలేదు. ఒక్క చిన్న మాట వలన నీ లైఫ్‌లో నీ మొఖం చూడలేని వాళ్ళెందరో ఉన్నారు. నీ చిన్న లోపాన్ని చూసి సహించలేక సైడ్ అయిపోయినోళ్ళెందరో ఉన్నారు. నీతో సహవాసాన్ని కట్ చేసిన వాళ్ళు చాలా మంది కనపడుతున్నారు. పెద్ద లోపం కాదు, చిన్నదే చూశారు నీలో. నీలో ఎన్నెన్నో సహించుకుంటూ, ఎన్నెన్నో భరించుకుంటూ, నిన్ను ఎంతో ఓర్చుకుంటూ కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాడు. ఓర్చుకుంటూ వస్తున్నాడు. సహించుకుంటూ వస్తున్నాడు. ఇంకా మారతావేమో, ఇంకా మారతావేమో, ఆయన్ని దుఃఖపెడుతున్నానన్న విషయం ఏమైనా నువ్వు తెలుసుకుంటావేమో అని ప్రియులారా, ఆయన ఎంతో ఎదురు చూస్తున్నాడు. నువ్వు తెలుసుకుంటావేమో అని ఎదురు చూస్తున్నాడు. ఎవరినైనా ఒక మాట అన్నామనుకోండి, ఆళ్ళు దుఃఖపడుతున్నారో లేదో మనకు తెలీదు గానీ, నేనేమైనా పెద్ద మాట అన్నానా? నేనేం అనలేదే. కొన్నిసార్లు ఒక్కొక్క చిన్న మాట చేత ఒక్కొక్కరిని హర్ట్ చేస్తాం మనం. వాళ్ళు ఏడుస్తున్నారని మనకు తెలీదు. కానీ ఆళ్ళు ఏడుస్తారు పక్కకి వెళ్లి. దేవుడికి స్తోత్రం. వాళ్ళు ఏడుస్తారు. ఆళ్ళు ఏడుస్తున్నారన్న విషయం నీకు ఎలా అయితే తెలీదో, పరిశుద్ధాత్ముడు కూడా నీ విషయంలో చిన్నదే అనుకుని తన్నుకుని ఎళ్ళిపోయావు, దాటుకుని ఎళ్ళిపోయావు. చిన్న పొరపాటు దగ్గర ఆయన పక్కకెళ్ళి నీ కోసం నిన్ను బట్టి ఆయన ఏడుస్తూ ఉంటాడు. ఆయన దుఃఖపడుతూ ఉంటాడు. నేను దేవుని పరిశుద్ధాత్మని నేను దుఃఖపరచకూడదు అని ఈ రోజైనా నువ్వు గట్టిగా గనక నిర్ణయం తీసుకోగలిగితే, చిన్నదానికి ఆయన ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో అనేది నువ్వు తెలుసుకోగలిగితే, ఈరోజు నువ్వు చాలా దీవించబడతావు. ఈ రోజు నుంచి నువ్వు పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా నువ్వు చాలా మెలకువ కలిగి నువ్వు జీవించగలుగుతావని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. దేవుడికి స్తోత్రం. చిన్న మందను చూడలేదాయన. చిన్న మందనే లక్ష్య పెట్టకుండా చూడలేదాయన. లక్ష్య పెట్టలేనట్టుగా ఎక్కడ ఆయన చూడలేనట్టుగా మనకు కనపడతలేదాయన. ప్రియులారా, పెద్ద మందనైతే ఆయన ఎలా దృష్టిస్తున్నాడో, చిన్న మంద మీద కూడా అదే దృష్టి ఆయనకుంది. దేవుడికి స్తోత్రం. నీ సేవను చూసి చిన్న మందని, ఇద్దరు ముగ్గురే ఉన్నారని నిన్నెవరైనా తృణీకరించొచ్చు. తోసేస్తున్నారు. దేవుడు చిన్న మందే, తోసేస్తాడు ఆయన కూడా అని చాలామంది అనుకోవచ్చు కానీ, తోసేడాయన. చిన్న మంద భయపడకండి అని చెప్పాడాయన. ఈ రోజుకి సేవా పరిచర్యలో వాడబడటానికి కారణం, సేవలోనే నిలబడి ఉండడానికి కారణం ఒకటే ఒకటి. నోవాహు అన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు. ఒక్క ఆత్మ కూడా రక్షించబడలేదు. నోవాహు అన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు. ఒక్క ఆత్మ కూడా రక్షించబడలేదు. తన కుటుంబం ఒక చిన్న మందగా కూడుకుంటే దేవుడి కార్యం ఎంత బలంగా జరగలేదు. ఆ కుటుంబాన్ని ఎంత బలంగా ఆశీర్వదించలేదు. ఎంతగా దేవుడు నోవాహు కుటుంబాన్ని హెచ్చించలేదు. పెద్ద మంద కాదు వాళ్ళలో ఉన్నది. చిన్న మందే. చిన్న మందది. ఏకంగా చెప్పుకోవాలంటే కుటుంబ మంద అని చెప్పుకోవచ్చు. ఒక కుటుంబం మందది. ఒక కుటుంబంతో కూడిన మంద తప్ప బయట మంద ఏ మందా లేదు. దేవుడికి స్తోత్రం.
చిన్నదాన్ని చూసి ఎవ్వరూ తృణీకరించకూడదు. దేవుడు ఎప్పుడు ఎక్కడ చిన్నదాన్ని పక్కన పెట్టలేదాయన. చిన్నదాన్ని ఆయన ఎక్కువగా దృష్టిస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఇలా మనం చదువుకుంటూ వెళ్తే ప్రియులారా, బైబిల్‌లో మనకి చాలా విషయాలు మనకి కనిపిస్తా ఉంటాయి. మొదటి రాజుల గ్రంథం 18 అధ్యాయం 44 వచనాన్ని గనక చదువుకుంటే, నేనే చదువుతాను టైం లేదు కాబట్టి. మొదటి రాజుల గ్రంథం 18 అధ్యాయం తెరిచి చూడండి. రాసుకోవాల్సినోళ్ళు రాసుకోవచ్చు. మొదటి రాజులు 18:44లో ఏడవ మారు అతడు చూచి, ఇదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘం సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను అన్నాడు. ఏడవ మారు అతడు చూసాడంట. చూసి, అదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘం సముద్రము నుండి పైకి ఎక్కుతుంది అని చెప్పాడు. ప్రియులరా, చిన్న మేఘమే అన్నాడు. అరిచెయ్యి అంత మేఘం అన్నాడు. అరిచెయ్యి అంత చిన్న మేఘం విస్తారమైన వర్షమునకు కారణమైంది. పెద్ద మేఘం ఏం కాదు. చిన్న మేఘమే. అరిచెయ్యి అంత చిన్న మేఘం మేఘాన్ని ఆధారం చేసుకొని గొప్ప కార్యం చేసిన దేవుడు. విస్తారమైన వర్షమునకు కారణమైన చిన్న మేఘమే. పెద్ద మేఘం ఏమీ కాదాయన. పెద్ద మేఘం ఏమీ కాదది. దేవుడికి స్తోత్రం. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులారా, చిన్న దానితోనే పెద్ద పెద్ద కార్యాలు చేసేస్తాడు. చిన్నదాంతోనే ఆయన చేసేది ఎప్పుడైనా సరే చిన్నదాంతోనే పెద్ద పెద్ద కార్యాలు చేసేస్తాడు. ఈరోజు నీ జీవితంలో చిన్న మంచితనంతో కొన్నిసార్లు నీలో ఉన్న చిన్న మంచితనమే, కొద్దిపాటి మంచితనమే నీ జీవితంలో ఆయన గొప్ప కార్యం చేయటానికి కారణమవుతుంది. నువ్వు చిన్న చిన్న విషయాల్లోనే ఆయనను సంతోషపరిచేస్తే నీ జీవితంలో పెద్ద పెద్ద కార్యాలు చేసేసే దేవుడు. నీ విషయంలో ఎంతో సంతోషించే దేవుడు. చిన్న చిన్న విషయాల్లో దుఃఖపడుతున్నవాడు నువ్వు చిన్న చిన్న మంచి పనులే చేస్తే నీ విషయంలో ఆయన నిజంగా సంతోషిస్తాడు. చిన్నదానితో పెద్ద కార్యం చేశాడాయన. చిన్నదాన్ని ఎక్కడా తోసేయలేదే. చిన్నదాన్ని మనుషులు పక్కనెట్టు పెట్టినట్టు పెట్టలేదే ఆయన. పెద్ద మందనే లక్ష్యపెడుతున్నట్టు మనుషులు ఆయన పెద్ద మందనే లక్ష్యపెట్టడం కాదే, చిన్న మందను కూడా లక్ష్యపెట్టాడే. ప్రియులారా, ఈ మాటలు వింటుంటుండగా మనకి బైబిల్‌లో ఎన్నో వచనాలు కనిపిస్తాయి. మొదటి రాజుల గ్రంథం 17:13లో అక్కడ ఇలా రాసుంది. మొదటి రాజులు 17:13లో అప్పుడు ఏలీయా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పం మొదట యేసుకునిరా. చిన్న అప్పం యేసుకునిరా. పెద్ద అప్పం అన్నాడా? చిన్న అప్పం అన్నాడా? చిన్న అప్పమే. సుమారుగా 3 సంవత్సరాల దాకా పోషించబడటానికి కారణమైపోయింది. చిన్నదే, పెద్దదేమీ కాదు. మొదట నాకు తీసుకునిరా అన్నాడు. నీ దగ్గరున్న చిన్నదే నువ్వు దేవుడికిచ్చి చూడు. చిన్నదే పెద్దదేమొద్దు. నీ దగ్గర చిన్నదున్నప్పుడు చిన్నదే ఇవ్వి. నీ దగ్గర చిన్నగానే ఉంది. నువ్వు చిన్నగానే ఇవ్వి. నువ్వు పెద్దదుంచుకొని చిన్నదిస్తే మాత్రం పైకేమో నా దగ్గర ఈ చిన్నదే ఉంది, ఏమనుకోవద్దు అనంటే కుదరదు. నీ దగ్గర పెద్దదుందో, చిన్నదుందో మనుషులు గమనించలేకపోయినా, మనుషులు పరిశీలన చేయలేకపోయినా, దేవుడు పరిశీలన చేస్తున్నాడు. నీ దగ్గర చిన్న అమౌంట్ ఉందో, పెద్ద అమౌంట్ ఉందో, నీ దగ్గర చిన్న వస్తువే ఉందో, పెద్ద వస్తువే ఉందో, నీ దగ్గర ఏముందో, చిన్నదేముందో, పెద్దదేముందో, అది ఏముందో, కానీ నువ్వు దేవుడికి మాత్రం మొదటిస్తే, అది చిన్నదైనా నీ జీవితంలో విస్తారంగా నువ్వు దీవించబడటానికి అది కారణమవుతుంది. దేవుడికి స్తోత్రం. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులారా, చిన్నప్పమే అని చెప్పాడాయన. పెద్ద అప్పమని ఏమీ చెప్పలేదక్కడ. దేవుడికి స్తోత్రం. యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో ఇలా రాసుంది. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు, 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. ప్రియులారా, ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగంలో రొట్టెలు కనపడుతున్నాయి. చిన్న చేపలు కనపడుతున్నాయి. చిన్నవే,
చిన్న ఆహార పదార్థాలే. చిన్న ఆహారమే ఉంది. ఆయన గొప్ప కార్యాలు చేయడానికి పెద్ద పెద్ద వాటిని వాడుకోలేదు. చిన్న చిన్న వాటినే వాడుకున్నాడాయన. ఇంత చిన్న చిన్న వాటిని వాడుకున్నవాడు చిన్న విషయంలో దుఃఖపడడని నువ్వెలాగంటావు? ఇంత పెద్ద పెద్ద వాటిని ఇంత చిన్న చిన్న వాటితో పెద్ద పెద్ద కార్యాలు చేసినోడు చిన్న చిన్న విషయాల్లో దుఃఖపడడాన్ని నువ్వెలా అంటావు? అక్కడ మనం చదివితే 2 చిన్న చేపలు, రొట్లు కూడా చిన్నయి. పెద్ద పెద్ద రొట్లేం కాదయి. చిన్న రొట్లే. చిన్న చేపలు. ప్రియులారా, ఎంతగా ఆశీర్వదించి ఆ చిన్న ఆహార పదార్థాల్ని ఎంత ఎంత విస్తారమైన ఆహార పదార్థాలుగా చేసాడంటే, అక్కడ చదువుకుంటే గనక అక్కడ ఈ విధంగా ఉంది. యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు. 5,000 మంది పురుషులున్నారంట. 5,000 మంది పురుషులు అని చెప్పడమే కాకుండా వేరే సువార్తలు ఏమంటాడంటే స్త్రీలు కాక, స్త్రీలు కాక అంటాడు. ఎక్కడ చూసినా స్త్రీల సైన్యం ఎక్కువుంటది. ఏ చర్చ్‌లో చూసినా స్త్రీలు ఎక్కువుంటారు, పురుషులు తక్కువుంటారు. కానీ ఇక్కడ ఆహారం తినే పరిస్థితుల్లో ఇక్కడ మనం చూస్తే గనక 5,000 మంది పురుషులే ఉన్నారు. 5,000 మంది పురుషులున్నారు. మరింకా స్త్రీలు ఎంతమందున్నారో డబలేసుకోండి. 10,000 మంది స్త్రీలనేసుకో పోనీ. 5,000 మంది పురుషులైతే డబలేసుకో. 10,000 మంది స్త్రీలనేసుకో. అక్కడికి ఎంతమందయ్యారు? చెప్పాలి. అక్కడికి ఎంతమందయ్యారు? 5,000, 10,000. 15,000 మంది. 15,000 అయ్యారు. అయితే ఇక పిల్లల్ని గట్టా వేసుకో. ఒక 30,000 ఏసుకో. ఇంకా 30,000 ఏసుకో. ఇంకా ముగ్గురు పిల్లలుంటారో, ఇద్దరేసి పిల్లలుంటారో. పిల్లలు లేకుండా ఎవరు రారు గదా! పిల్లలతో కూడా వచ్చుంటారు. అంటే ఎన్ని వేల మందికి ఆయన భోజనం పెట్టాడో చూడు. ఎన్ని వేల మందికి భోజనం పెట్టడానికి కారణం పెద్ద పెద్ద దాన్నేమి వాడుకోలేదాయన. చిన్నదే. చాలా చిన్నదే. చిన్నదాన్నే ఉపయోగించుకున్నాడాయన. పెద్దదాన్నెప్పుడు ఆయన ఉపయోగించుకోలేదు. దేవుడికి స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రియులారా, చిన్నదాని మీద దేవుడికున్న దృష్టి ఇంత అంతా దృష్టి కాదు. చాలా పెద్ద దృష్టే పెట్టుకున్నాడు. దేవుడు చాలా పెద్ద దృష్టి కలిగినోడు. చిన్నదాన్ని చూసి చులకన చేసేసుకున్నావు. చిన్న మంచి చేసి కూడా నువ్వు తోసేయొచ్చు. నువ్వు చేసిన మంచయినా సరే, చిన్నదైనా సరే, దాన్ని తోసేసి లెక్క చేయకపోవచ్చు కానీ, దేవుడు లెక్కల్లోకి తీసుకుంటాడు. నువ్వు చేసే ప్రతి చిన్న పనిని నువ్వు చేసి మర్చిపోవచ్చు కానీ, దేవుడు మాత్రం మర్చిపోడు. గ్లాసుడు చన్నీళ్ళిస్తే చాలు. ఆయన మర్చిపోడాయన. గ్లాసుడు చన్నీళ్ళిచ్చి, ఓసి మంచిలే గదా అని అనుకున్నావు. మంచిళ్ళే గదా అనుకున్నావు నువ్వు. గ్లాసుడు చల్లటి నీళ్ళిచ్చి మర్చిపోయావు. కానీ దేవుడు మర్చిపోలేదు. చిన్న మంచి పనే చేసావు. పెద్దదేమి చేయలేదే నువ్వు. అది కూడా మర్చిపోతలేదు. అది నువ్వెలాగైతే మర్చిపోయావో, చిన్న చిన్న లోపాలను కూడా దాటుకుని వెళుతూ, నేను చేసింది చిన్నదే కదా అని మర్చిపోతున్నావు. నేను చేసింది పెద్దదేం కాదు, చిన్నదే అని దాటుకుని వెళ్ళిపోతున్నావు. కానీ, ఆ చిన్నదానిని బట్టి కూడా ఆయన అంతే దుఃఖపడుతున్నాడు అని చెప్పి, ఈరోజు నిన్ను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, 2వ రాజుల గ్రంథం 4 అధ్యాయం 10 వచనాన్ని గనక చదివితే, అక్కడ ఈ విధంగా ఉంది. 2వ రాజుల గ్రంథం 4 అధ్యాయం 10 వచనం. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి, గోడ మీద ఒక చిన్న గది. పెద్ద గది కాదు. చిన్న గదే. చిన్న గది ఎప్పుడైతే కట్టించిందో, చిన్న మంచం ఏసింది. పెద్ద మంచం గాదు. 6, 6 మంచం ఏసిందనుకోకండి. 6, 6 మంచం ఏయలేదమ్మా. చిన్న మంచమే ఏసింది. చిన్న పీట పెట్టింది. చిన్న దీపమే. అన్నీ చిన్నయే. పెద్దయేం గాదు. చిన్న గది కట్టింది. చిన్న మంచం వేసింది. చిన్న పీట పెట్టింది. ఆ పీట మీద చిన్న దీపం పెట్టింది. అంతే. పెద్దయేమన్నా చేసిందనుకుంటున్నారా?
పెద్ద పెద్ద ఏం చేయట్లేదు. చిన్నయే చేసింది. చిన్నయి చేయడం వలన దైవజనుడి నోటి నుంచి వచ్చే మాట ఏంటంటే, "ఎంత శ్రద్ధా భక్తులు మా యందు కనపరిచితివి" అన్నాడు. భక్తి కాదు, భక్తులే కనపరిచింది. భక్తులు. భక్తి అందరికీ ఉంటది. భక్తులుండాలి. ఇంకా ఏ ఏ విషయాల్లో భక్తి చేసుకుంటూ వచ్చిందో, ఇంకా ఏ ఏ విషయాల్లో భక్తి కలిగిన దానిగా ఉందో, అందుకే ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి అని చెప్పాడు. భక్తి కాదు. పెందలకాడ ప్రార్థనే భక్తి కాదమ్మా. విజ్ఞాపన ప్రార్థన భక్తిలోకి కూడా రా. ఒక పెందలకాడ ప్రార్థనలోకొచ్చేసి భక్తి చేసేస్తున్నాననుకుంటున్నావు. పెందలకాడ ప్రార్థన భక్తేనా నీది? దేశం కోసం విజ్ఞాపన ప్రార్థన ఉంది. రా నువ్వు 6:30కి చూస్తాను. పెందలకాడ ప్రార్థన భక్తి, విజ్ఞాపన ప్రార్థన భక్తి పరురాలివి. ఇలా చెప్పుకుంటూ పోతే ఏ ప్రోగ్రాంలోనైనా నువ్వు పాల్గొను. శ్రద్ధాభక్తులు. నీ శ్రద్ధాభక్తుల్ని. భక్తి కాదు నీది. శ్రద్ధాభక్తులే నువ్వు కనపరచాలి. దేవుడికి స్తోత్రం. ఎంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి అని చెప్పాడు. ఈ మాట ఎప్పుడొచ్చిందంటే చిన్న గదితోనే ఆరంభమైంది ఈ మాట. చిన్న గదితోనే ఇది ప్రారంభమైంది. చిన్న దానితో గొప్ప కార్యం చూసింది. ఎన్నో సంవత్సరాల నుంచి తెరవబడని గర్భం ఆమె జీవితంలో తెరవబడటం మనం చూస్తాం. చిన్న గదితోనే పెద్ద కార్యం జరిగిపోయింది. ఎక్కడ చూసినా చిన్నదానితో పెద్ద పెద్ద కార్యాలు చేశాడు. దేవుడికి స్తోత్రం. గొల్యాదును కొట్టడానికి పెద్ద పెద్ద ఏమీ ఉపయోగించుకోలేదు. ఏట్లో ఉన్న 5 నున్నని రాళ్ళు, ఏట్లో ఉన్న 5 నున్నని రాళ్ళు తీసుకున్నాడంతే. 5 నున్నని రాళ్ళతో ప్రియులారా ఆయన తన కార్యాన్ని జరిగించుకున్నాడు. పెద్దదాన్ని ఏమీ ఉపయోగించుకోలేదు. చిన్నదాంతోనే ఆయన తన కార్యాన్ని ప్రారంభించుకున్నాడు. ఆలోచించుకో ఈరోజు. 5 నున్నని రాళ్ళే ఎందుకు వాడుకున్నాడు? 5 నున్నని రాళ్ళ గురించి ఎందుకు రాసుంది అంటే 5 అనే సంఖ్య మానవుని సూచిస్తుంది. ఎందుకు 5 అనే సంఖ్య మానవుని సూచిస్తుందంటే మానవునికి పంచేంద్రియాలు 5 ఉంటాయి. వినికిడి, రుచులు, శరీర స్పర్శ, వాసన, చూడటం. ఇలా మనిషికి 5 పంచేంద్రియాలుంటాయి. అందుకే మనం 5 అనే సంఖ్య మనిషిదై ఉంది. నీవు దేవుడు వాడుకునే ఒక ప్రాముఖ్యమైన పాత్రగా నువ్వు ఉండాలంటే, దేవుడి చేతుల్లోకి వెళ్ళే వ్యక్తిలాగా నువ్వు దేవుడి చేతుల్లోకెళ్ళి వాడబడాలంటే, నువ్వు చిన్నదానివైనా నువ్వొక నున్నని రాయిలాగా ఉండాలి. నువ్వెక్కడికక్కడ పరిశుద్ధపరుచుకుంటూ, సరిజేసుకుంటూ, నువ్వొక నున్నని రాయిలాగా మారిపోతే గనక, ఆయన నిన్ను తప్పకుండా తన చేతుల్లోకి తీసుకొని నిన్నాయన వాడుకుంటాడు. తప్పకుండా వాడుకుంటాడు. నువ్వు చిన్నదానివైనా వాడుకుంటాడు. నువ్వు చిన్నదానివని అందరూ నిన్ను పక్కన పెట్టారు. కానీ నువ్వు చిన్నదానివైనా నిన్ను దేవుడు వాడుకుంటాడు. ఆయన గనక నిన్ను వాడుకోవాలంటే తప్పకుండా నువ్వు నున్నగా ఉన్నావో లేదో చూసుకోవాలి. నువ్వు సరిచేసుకుంటూ, నువ్వు చక్కగా పరిశుద్ధపరుచుకుంటూ, దేవుడికి అనుకూలంగా ఉండే వ్యక్తిలాగా నున్నగా నువ్వెప్పుడైతే మారిపోతావో, స్వయంగా ఆయనే నిన్ను తన చేతుల్లోకి తీసుకొని నిన్ను బలంగా వాడుకుంటాడు. చిన్నదానివైనా, పెద్దదానివైనా నువ్వు నున్నగానే ఉన్నావా? నువ్వు నున్నగానే ఉన్నావా? ఏదైనా అభ్యంతరాలు, ఆటంకాలు, దేవుడు కదలకుండా నీలో ఏదైనా కరుకుతనం ఉందా? ఏదైనా కరుకుతనంతో ఉన్నావా? ఏదైనా కఠినత్వంతో ఉన్నావా? ఇంకా ఎక్కడైనా దేవుడు నీలో కదలకుండా సరిచేయబడని స్థితి ఏదైనా నీలో ఉందా? సరిచేసుకునే ఆలోచనా స్థితి నీ దగ్గర ఏమైనా ఉందా? ఆలోచించుకో. నువ్వు గనక నున్నగా మారకపోతే నిన్నే వాడుకుంటాడు దేవుడు. నువ్వు చిన్నదానివైనా, పెద్దదానివైనా నువ్వింకా నున్నగా మారకపోతే, ఇంకా నువ్వు పరిశుద్ధపరచుకోకపోతే, ఇంకా నువ్వు సరిచేసుకోకపోతే
నిన్నే వాడుకుంటాడు దేవుడింకా. దేవుడు నిన్ను తన చేతుల్లోకి తీసుకొని నిన్ను వాడుకోవాలంటే తప్పకుండా నువ్వు నున్నని రాయిలాగా మారవలసిందే. దేవుడికి స్తోత్రం. ఆయన చిన్నదానికి ఇంత ప్రాముఖ్యత ఇచ్చినట్టు మనకు కనిపిస్తుంది. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనాన్ని గనక చదువుకుంటే, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. అక్కడ ఈ విధంగా రాసుంది. నేనా దూత యొద్దకు వెళ్ళి, ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా, ఆయన దాన్ని తీసుకొని తినివేయము. అది నీ కడుపుకు చేదగును గాని, నీ నోటికి తేనెవలె మధురముగా ఉండునని నాతో చెప్పాను అంటూ కింద వచనం చదివితే, అంతట నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దాన్ని తినివేసి తిని, అది నా నోటికి తేనెవలె మధురముగా ఉండెను. దాన్ని నేను తినివేసిన తర్వాత నా కడుపుకి చేదాయెను అన్నాడు. పెద్ద పుస్తకం కాదు తిన్నాది. పెద్ద పుస్తకం తినలేదు. చిన్న పుస్తకమే తిన్నాడు. తినేయ్! దేవుని యొక్క వాక్యాన్ని తినేయ్! చిన్న మాటతో కదిలిపో! చిన్న మాటని పట్టుకుని ఎళ్ళిపో! కదిలిరా! నీ చరిత్రే మారిపోద్ది. నీ భవిష్యత్తుని చాలా ఉన్నతంగా మార్చేస్తాడు. నీ భవిష్యత్తేటో నీకు చూపిస్తాడు. ఎదుటివారి భవిష్యత్తేటో నీకు బయలుపరిచేస్తాడు. తినే అంతే. దేవుని ప్రత్యక్షతను తినే, దేవుని వాక్కుని తినే. ప్రతిరోజు తిను. పెద్ద మాటొద్దు. చిన్న మాటే తిను. పెద్ద మాట తినొద్దు. నువ్వు చిన్న మాటే తిను. నీ జీవితం ఎంతో ప్రభావితం అయిపోద్ది. అనేక మందికి ఆశీర్వాదకరంగా మారిపోద్ది. పెద్ద మాట తినొద్దు. చిన్న మాటే తినేయ్. తినేయ్ అంతే. దేవుని యొక్క వాక్యం కొంతమందికి తేనె వలె మధురంగా ఉంటుంది గాని, మరికొంతమందికి కడుపులోకెళ్ళిన తర్వాత చేదుగా ఉంటుంది. నచ్చడం లేదు కొంతమందికి. ప్రియులారా, నచ్చడం లేదు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు చిన్నదానికి ఆయనిచ్చినటువంటి ప్రాముఖ్యత ఎంత ప్రాముఖ్యత అని చెప్పడానికి చిన్నది అన్నది తీశాను. ఈ చిన్న దానితో ఆయన నిజంగానే బాధపడుతున్నాడు. ఈ చిన్న దాని వల్లనే ఆయన చాలా దుఃఖపడుతున్నాడు. నీలో ఏ చిన్నదుందో, నీలో చిన్న మంచుంటే నిన్ను బట్టి సంతోషిస్తాడో, నీలో చిన్న లోపముంటే నిన్ను బట్టి ఆయన చాలా దుఃఖపడతాడు. అందులో ఇంకా సందేహం అయితే ఏమీ లేదు. చిన్న పుస్తకం తిని భవిష్యత్తుని రాసేసాడు. చిన్న పుస్తకమే తిన్నాడు. భవిష్యత్తంతా కూడా రాసేసాడు. పెద్ద పుస్తకం తినలేదు. ఈరోజు నీ భవిష్యత్తేంటో నీకు తెలియడం లేదు. నీ భవిష్యత్తేటో నీకే తెలియడం లేదు. అయోమయ స్థితిలో బ్రతుకుతున్నావు. అయోమయ స్థితిలో ఉన్నావు. కారణం ఏంటంటే, నువ్వు తినడం లేదు. నువ్వు తింటే నీకే ఎంతో జ్ఞానోదయం కలుగును. నీ హృదయం తెరవబడును. నీ మనసు తెరవబడును. నువ్వు తినకపోవడమే పెద్ద పొరపాటయిపోయింది. చిన్న పుస్తకం తిన్నట్టుగా చిన్న ప్రసంగాన్ని తిని, చిన్న ప్రసంగంలో వచ్చే చిన్న మాటను పట్టుకుని వెళ్ళిపోయి తిని, జీవితం పరిస్థితులు తలక్రిందులుగా మారిపోతాయి. తలక్రిందులు చేయగలిగే అభిషేకం తలక్రిందులుగా పరిస్థితులే తారుమారైపోతాయి. తలక్రిందులైపోతాయి అన్నమాట. అలాగా మారిపోతాయని చెప్పడానికి సందేహం లేదు. దేవుడికి స్తోత్రం. చిన్నదే. ఈరోజు ప్రియులరా, ఇంకా మనం చదువుకుంటే అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం మొదటి వచనాన్ని గనక చదువుకుంటే అక్కడ ఇలా ఉంది. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణుగసాగిరి అనుంది. పెద్ద చూపు కాదు, చిన్న చూపు. చిన్న చూపు ప్రియులరా, త్రోసేసే చూపు. చిన్న చూపు నిర్లక్ష్యపు చూపు. నిర్లక్ష్యపు చూపు ఎంత భయంకరమైన గొడవ పెట్టింది అంటే, అపోస్తలుల దగ్గరికి వెళ్ళిపోయి ఇలా మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు.
అని చెప్పారు. అపోస్తలుల దగ్గరికి వెళ్ళిపోయి మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారంటే, మీలో ఆత్మపూర్ణులైనటువంటి 7 మీరే ఏర్పరచుకోండి అన్నాడు. 7 పరిచారకులను లేపిన చూపు చిన్న చూపే, పెద్ద చూపు కాదు. 7 పరిచారకులని లేపింది కేవలం చిన్న చూపు. చిన్న చూపు వలన పరిచారకులు లేచారు. ఈరోజు ఎవ్వరినైనా సరే చిన్న చూపు చూసావంటే చాలా గొడవైపోద్ది. చిన్న చూపు ఎవరిని చూడకు. పెద్ద చూపు చూసినా ఆగుతారేమో గాని జనాలు చిన్న చూపు చూసారంటే తట్టుకోలేరసల. చిన్న చూపు చూసారంటే తట్టుకోలేరసలు. దేవుడికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో చూపుల గురించి కూడా రాసుంది. చిన్న చూపులంటే నిర్లక్ష్యపు చూపులని అర్థం. ఓర చూపుల గురించి బైబిల్‌లో రాసుంది. ఓర చూపులంటే దొంగ చూపులని అర్థం. విషపు చూపు అని బైబిల్‌లో రాసుంది. విషపు చూపు అంటే అసూయ చూపు అని అర్థం. మోహపు చూపు అని రాసుంది. మోహపు చూపు అంటే చెడు చూపు అని అర్థం. చూపుల గురించి కూడా చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియులారా, పెద్ద చూపేం కాదు. చిన్న చూపే 7 పరిచారకుల్ని లేపింది. దేవుడికి స్తోత్రం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 2వ వచనాన్ని గనక చదివితే, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలవబెట్టి ఇట్లా నేను మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అన్నాడు. పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాళ్ళు అన్న విషయం తర్వాత చూద్దాం. కానీ ఇప్పుడు మీలో పరలోక రాజ్యానికే పోవాలంటే మీరు మార్పు పొందాలి. శిష్యుల మార్పు కోసం ప్రియులరా, పెద్ద బిడ్డను తీసుకొచ్చి నిలబెట్టలేదు, చిన్న బిడ్డనే నిలబెట్టాడు. పెద్ద బిడ్డ కాదు, చిన్న బిడ్డ. నువ్వు మార్పు పొందటానికి, నీలో గొప్ప మార్పును తీసుకురావటానికి పెద్ద మాటతో పనేమి లేదు. చిన్న మాటతో తాకబడతావు. చిన్న మాటే. ఈ వర్తమానంలో నుంచి మీలో చాలా మందిని ఒక్క మాటైనా తాకుండా ఉండదు. చిన్న మాటైనా తాకుంటది. చిన్న మాటే. పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే మార్పు చాలా ప్రాముఖ్యమైంది. మార్పు లేకపోతే వెళ్ళం. గొప్పదానివా గొప్పవాడివా అన్నది తర్వాత విషయం, వెళ్ళాక చూసుకుందాం. అసలు అక్కడికి పోవడానికే ప్రాముఖ్యంగా మార్పు చాలా అవసరం. మార్పు లేకపోతే పని అవదు ప్రియులారా. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. నయమాను రాజునద్దకు పోయి ఇజ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, చిన్నదే నయమాను స్వస్థతకి కారణమైంది, పెద్దది కాదు. నయమాను స్వస్థతకి కారణమైన వ్యక్తి పెద్ద వ్యక్తి కాదు, చిన్నదే, చిన్న వ్యక్తే. దేవుడికి స్తోత్రం. ఇలా చదువుకుంటూ వెళ్తే మీరు ఆలోచించండి. పెద్ద దాని మీద ఏమీ ఆయన దృష్టి పెట్టలేదు. చిన్న దాని మీద దృష్టి పెడితే పెద్దదయ్యింది అని బాగా గుర్తుపెట్టుకోవాలి. చిన్నది ఎప్పుడైనా సరే పెద్దదైపోద్ది. అది చిన్న పరిచర్యయే గాని, అది చిన్న లోపమే గాని అలా వదిలేస్తే పెద్దదైపోద్ది. చిన్నదే అని సుగరపుండు కాలు మీదో, ఒంటి మీదో వచ్చిందనుకో, అది పెద్దది అవ్వకూడదని ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో. ఆ చిన్న పుండే చాలా పెద్దదైపోద్ది. జాగ్రత్తలు తీసుకోకపోతే ఏమైపోద్ది? పెద్దదైపోద్ది. కాబట్టి బైబిల్‌లో ఇంకా మనం చూస్తే అపోస్తల కార్యాలు 16:16లో పుతోను అను దెయ్యం పట్టిన చిన్నదానికి పౌలు ద్వారా దేవుడు విడుదలిచ్చాడు. సోది చెప్పే చిన్నది దెయ్యం చేత పీడించబడితే చిన్నదాన్ని వదిలేయలేదే. చిన్నదానికి గొప్ప విడుదలిచ్చాడాయన. దేవుడికి స్తోత్రం. అపోస్తల కార్యాలు 12:13లో రొదే అని ఒక చిన్నది పేతురు గారి స్వరము గుర్తుపట్టింది. పెద్దది కాదు గుర్తుపట్టింది. చిన్నది గుర్తుపట్టింది. పేతురు గారి స్వరం. దేవుడికి స్తోత్రం. మార్కు సువార్త 7:26లో సురోఫెనికియా వంశమందు పుట్టిన గ్రీసు
దేశస్థురాలి యొక్క చిన్న కుమార్తె, పెద్ద కుమార్తె కాదు. నా చిన్న కుమార్తె దెయ్యం పట్టింది. దెయ్యం పట్టి చాలా బాధపడుతుంది. అంటే పెద్ద పిల్ల అయితేనే బాగు చేస్తాను. పెద్దదానికి దెయ్యం పట్టుకుంటేనే వదిలిస్తాను అని అనలేదు. చిన్న కుమార్తె కూడా ఆయన వదిలిచ్చాడు. చిన్నదాన్ని ఎక్కడా వదిలేయలేదే. చిన్నది దెయ్యం చేత పీడించబడితే దెయ్యం నుంచి విడుదలిస్తున్నాడే. దేవుడికి స్తోత్రం. పెద్దవాడివని నిన్నే బాగు చేయట్లేదు గదా! చిన్న బిడ్డలతో ఉన్నావు. చిన్న బిడ్డలతో ఉంటే నీ చిన్న బిడ్డను కూడా బాగు చేస్తున్నాడు. చిన్న దాని మీద కూడా దేవుడు దృష్టి నిలుపుకున్నాడు. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, ఇంకా మనం చదువుకుంటే మార్కు సువార్త 5:41లో సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె చిన్నదే. చిన్నదానా లెమ్ము అని అన్నాడు. చిన్నదానా లెమ్మన్నాడు. పెద్దదానా అని అనలేదు. పెద్దదానా అని అనలేదు. దేవుడికి స్తోత్రం. మత్తయి సువార్త 26:69లో మత్తయి సువార్త 26:69లో ఒక చిన్నది పేతురు దగ్గరకు వచ్చి, నీవు గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి గదా అనెను. ఒక్క చిన్నదానికి భయపడిపోయాడు. ఒక చిన్నదొచ్చి పేతురు గారితో, నువ్వు యేసుతో కూడా ఉన్నవాడివే గదా అని అన్న వ్యక్తి పెద్ద వ్యక్తి కాదు, చిన్నదే. ప్రియులారా, ఎంత భయపడిపోయాడో. చాలా భయపడిపోయాడు. ఆదికాండం 21:17 దేవుడు ఇష్మాయేలు అని చిన్నవాని మొరను విన్నాడనుంది. పెద్దవాని మొరను గాదు. చిన్నవాని మొరను కూడా వింటున్నాడు. నువ్వు ఏడుస్తుంటే నీ ఏడుపు వింటున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తుంటే నువ్వు చిన్నదానివా, పెద్దదానివా, నువ్వు ఎవరివైనా సరే నీ ఏడుపు వింటున్నాడో, నీ ప్రార్థన వింటున్నాడు. ఆదికాండం 22:5 చదివితే దేవుడు దహన బలికి చిన్నవాడైన ఇస్సాకును ఏర్పాటు చేసుకున్నాడు. చిన్నవాడే ఇస్సాకు, పెద్దవాడేమీ కాదే. దహన బలికి ఆయన ఏర్పాటు చేసుకున్న వ్యక్తి చిన్న వ్యక్తి ఇస్సాకు మనకి కనిపిస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఇలా మనం చాలా విషయాలు బైబిల్లోంచి మనం ధ్యానం చేయవచ్చు. చివరగా ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. నేను ఇదివరకే చెప్పాను, మరలా చెప్తున్నాను. దేవుడు నాకు ఒక దర్శనం వచ్చినప్పుడు ఒక వ్యక్తి వచ్చి నాకు డాక్యుమెంట్స్ ఇచ్చాడు. దర్శనం గొడవ చెప్తున్నాను. దర్శనంలో వచ్చింది చెప్తున్నాను. ఆ డాక్యుమెంట్స్ నా చేతికిచ్చిన తర్వాత డాక్యుమెంట్స్‌కున్న పిన్‌ని నేను ఇలా లాగేసినప్పుడు డాక్యుమెంట్స్ చిరిగిపోయినాయి. కొంచెం చిరిగిపోయినాయి. బలిష్ఠుడైన ఒక వ్యక్తి మరలా వచ్చి, "ఏంటి?" అని అడిగాడు. "ఏమైంది?" అని అడిగితే, "డాక్యుమెంట్స్ చిరిగిపోయినాయి పిన్ తీసేటప్పుడు" అని చెప్పాను. "ఏ బాబు నా చేతుల్లోకివ్వి" అంటూ తన చేతుల్లోకి తీసుకున్నాడు. తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు నేను ఆ పేపర్స్ వైపు అలాగే చూస్తున్నాను. కానీ నా చేతుల్లో ఉన్నప్పుడు పిన్ తీసేటప్పుడు చిరిగిపోయిన గాయం కంటే, ఆయన చేతుల్లోకెళ్ళినప్పుడు ఆ పేపర్స్‌కున్న గాయం చాలా పెద్దగా అయిపోయింది. ప్రియులారా, దీనర్థం ఏంటంటే దీనర్థం ఏంటంటే, నీ దృష్టికి ఏదైనా చిన్నదిగానే ఉంటది. నీ దృష్టికి ఏ లోపం అయినా అది చిన్నదిగానే ఉంటది. దేవుడి సమక్షంలోకి, దేవుడి చేతుల్లోకెళ్ళిన తర్వాత అది ఎంత పెద్దదో అన్నది నీకు అర్థమవుతుంది. నీ మనసు ఓపెన్ చేసి, నీ మనోనేత్రములు తెరిస్తే నీకు అది ఎంత పెద్దదో అన్నది కనపడుతుంది. నేను పొరపాటయిపోయింది నాలో. నేను తీయటమే పొరపాటయింది. చిరిగిపోయిందని నేను చేసిన పనే ఇది అని నేనెప్పుడైతే ఒప్పుకున్నానో, వెంటనే నాకు కొత్త డాక్యుమెంట్స్ ఇచ్చాడు. 7 సంతకాలు పెట్టి నాకు డాక్యుమెంట్స్ ఇచ్చాడు. ప్రియులారా, నాకర్థమైంది. దేవుడికి నా మీద ఒక ఉన్నతమైన ప్లాన్ ఉందని అర్థమైంది. నాకర్థమైంది. దేవుడికి నా మీద ఒక ఉన్నతమైన సంకల్పం ఉందని అర్థమైంది. దేవుడికి నీ మీద కూడా ఒక గొప్ప ప్లాన్ ఉంది. కానీ చిన్న లోపం ప్లాన్‌ని తారుమారు చేసి పాడేసింది. చిన్న లోపమే, పెద్దదైతే కాదు. దేవుడికి నీ మీద కోటి ఆశలున్నాయి. దేవుడు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. శుభ్రంగా తారుమారు చేసి పాడేశావు.
నువ్వే చేసేసావు. దేవుడు చిత్తంగా జరగకుండా నువ్వే తారుమారు చేసేసావు. పరిస్థితులను మార్చేసావు. నువ్వు మార్చేసుకున్నావు. దేవుడు కాదు. చిన్న లోపంతో భయంకరమైన వ్యక్తిలాగా మారిపోయి లోకంలోకి వెళ్ళిపోయావు. చిన్న మాట వలన భక్తి చేయడం మానేసావు. ఎవరో చిన్నగా బెదిరించారని, చిన్నగా భయపెట్టారని దేవుణ్ణి విడిచిపెట్టేశావు. దేవుణ్ణి విడిచిపెట్టేశావు. నీకు 100 కార్యాలు చేసి 101వ కార్యం చేయకపోతే 101వ కార్యం చేయకపోతే చిన్న విషయంలో వదిలేసావు నువ్వు దేవుణ్ణి. వదిలేనోళ్ళలాగా వదిలేని దానిలాగా ఉన్నాననుకుంటున్నావు. వదిలేసావు నువ్వు. ఏనాడో వదిలేసావు. చిన్న దాన్ని బట్టి వదిలేసావు. మరి చిన్న లోపం చూశాడు. చిన్నయే కాదు 100 చూస్తున్నాడు నీలో. మరి నిన్ను తీసి పక్కనెట్టమంటావా? నిన్ను తీసి దేవుడే గనక పక్కనెట్టుంటే నువ్వేమైపోయి ఉండేవాడివి? నువ్వేమైపోయి ఉండేదానివి? నువ్వు బాగా ఆలోచించుకో. ఈరోజు పరిశుద్ధాత్ముడు చిన్న చిన్న విషయాల్లో దుఃఖపడతాడంటానికి ఇన్ని రెఫరెన్స్‌లు చూపిచ్చాను. ఇన్ని రెఫరెన్స్‌ల్లో చిన్నదాన్ని వాడుకున్నవాడు చిన్న లోపంతో నిన్ను వాడుకోలేడు అని చెప్పడానికి సందేహం లేదు. చిన్నదాన్ని వాడుకుని భీకర కార్యాలు చేసినవాడు, భీకరమైన అద్భుతాలు చేసినవాడు, చిన్న లోపంతో ఆయన భీకరమైన అద్భుతాలను ఆపేసుకోగలడు. నీ జీవితంలో ఆగిపోతాయి. నిజంగానే ఆగిపోతాయి. నీకేమైనా ఈరోజు నీకేమైనా అర్థమైతే చిన్నదానితో పెద్ద కార్యాలు చేసేవాడివి. చిన్న లోపంతో పెద్ద కార్యాలు కూడా ఆపేస్తావంట. నిజంగా నాకు సరిచేసుకోవడం రావడం లేదు. వెతుక్కునైనా సరే ప్రతి చిన్నదాన్ని కళ్ళు 2 దగ్గర పెట్టి వెతుక్కునైనా సరే చిన్నదాన్ని దాచుకోకుండా బయటికి తీసేసుకుంటాను. కళ్ళు 2 దగ్గర పెట్టి చూస్తేనే పేను దొరుకుతుంది. తలలో పేలు చూడంటారు కదా కొంతమంది. కళ్ళు 2 దగ్గర పెడితే ఈళ్ళంటారు కదా! ఈళ్ళు కూడా దొరుకుతాయి. కళ్ళు దగ్గర పెట్టుకుంటే. పేను కనపడతది. కళ్ళు 2 దగ్గర పెడితే. కళ్ళు 2 దగ్గర పెట్టుకొని చూసుకో. ఎవరంకో చూడడం వద్దు. ఎవరి లోపాలో మనకొద్దు. అనవసరం. నువ్వెలాగున్నావన్నది చూసుకో అంతే. ఎదుటివారిని విమర్శించటాలో అనవసరమైన గొడవలివన్నీ. నీ బ్రతుకు ఎలాగుందో చూసుకుంటే చాలమ్మా. నీ బ్రతుకు ఎలాగుందో చూసుకుంటే నువ్వు చాలయ్యా. నా బ్రతికేటో నేను చూసుకుంటాను. నీ బ్రతికేటో నువ్వు చూసుకో అంతే. నేనెంతో నువ్వు అంతే దేవుడికి. నేను సరి చేసుకోవాల్సినోడినే, నువ్వు సరి చేసుకోవాల్సిన దానివే. నేనైతే మనిషిని కాదా? నువ్వైతే మనిషివి కాదా? దేవుడి కృపను బట్టి మాత్రమే మనందరం ఇలా ఉన్నాం కానీ, మనలో ప్రతి ఒక్కరిలో లోపాలుంటాయి. మనలో ప్రతి ఒక్కరిలో పొరపాట్లుంటాయి. పొరపాటు చేయని ఏ వ్యక్తి ఉండడు. పొరపాటు చేయడం పొరపాటు కాదు. పొరపాటును ఒప్పుకోకపోవడం పొరపాటు. పొరపాటు చేయడం పొరపాటేం అయిపోదో. ఆ పొరపాటుని సరిదిద్దుకోకపోవడం పెద్ద పొరపాటయిపోద్ది అని నేను ఇలాగే చెప్తాను. నేనేం చెప్తానో తెలుసా? పడిపోవడం ఎప్పుడూ తప్పు కాదు. పడిపోయిన తర్వాత తిరిగి లేవకపోవడం తప్పంటాను. నేనదే అంటాను నేను. దేవుడికి స్తోత్రం. పడిపోవడమే తప్పంటారు చాలామంది. పడిపోవడం తప్పెందుకవుద్ది? లేవకపోవడం తప్పవుద్ది. ఈరోజు ఈ మాటలు వింటున్న మనం చిన్న చిన్న విషయములలో ఆయన చాలా చాలా దుఃఖపడతాడు అని ఈరోజు మనకర్థమైంది. ప్రియులరా, విన్నటువంటి వాక్యాన్ని బట్టి మీలో ఎవరైనా దేవుడు మీతో మాట్లాడినట్టు మీకు అనిపిస్తే క్లుప్తంగా ఎవరైనా ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను.